శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురు చంద్రకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. గణేష చతుర్థి ఈ రోజు నుంచి శ్రీ గణపతి నవరాత్రులు ప్రారంభం. మన ప్రాంతాలన్నిట్లో, మన ప్రాంతాలే కాదు దేశమంతటా ఈ గణేష నవరాత్రులను మనం జరుపుకుంటాం. పూజా విధానం, వ్రతకల్పం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ గణేశునికి సంబంధించిన ఒక మహత్తరమైన స్తోత్రాన్ని అందించబోతున్నాను. ఏమిటి ఆ స్తోత్రం అంటే శ్రీ వర మహాగణపతి మంత్రావళి స్తోత్రం. గణపతి మంత్రం ఒకటి ఉంది. మంత్రశాస్త్రం తెలిసిన వారికి, ఆ ఉపదేశాలు పొందిన వారికి అది చాలా పరిచితమైన మంత్రం. ఆ మంత్రంలో ఉన్న ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం చొప్పున గణపతి స్వరూపాన్ని, గణపతి చుట్టూ ఉండే దేవతలని, వారందరినీ కూడా ఈ స్తోత్రంలో పరమశివుడు పార్వతికి చెప్పాడు. పరమశివుడు పార్వతికి ఎందుకు చెప్పాడు అంటే, మనలో చాలామంది ఒక ప్రశ్న వేస్తుంటారు, ఏ నియమాలు లేకుండా చేసే సాధన ఏమన్నా ఉందా అని అడుగుతుంటారు. సరిగ్గా అలాంటి ప్రశ్నే పార్వతీదేవి వేసింది. జపం లేకుండా, హోమం లేకుండా, తపస్సు లేకుండా, ధ్యానం లేకుండా, ఇటువంటివి ఏవీ లేకుండా గణేశుడిని ప్రసన్నం చేసుకునే మార్గం ఏమన్నా ఉంటే చెప్పు అంది పార్వతి. పార్వతికి తెలియదా? మనలాంటి వాళ్ళ కోసం అడిగింది. అడిగితే అప్పుడు పరమశివుడు ఈ స్తోత్రాన్ని చెప్పాడు. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల సర్వవీప్సితం, కోరినవన్నీ కూడా ఆ గణపతి ప్రసాదిస్తాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, ఆర్థికమైన బాధలను దూరం చేస్తాడు, అప్పుల నుంచి బయటపడేస్తాడు. ఇవన్నీ కూడా ఈ స్తోత్రంలో ఉంటాయి. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. శ్రీ వర మహాగణపతి మంత్రావళి స్తోత్రం. శ్రీ పార్వత్యువాచ వినా తపో, వినా ధ్యానం, వినా హోమం, వినా జపం, అనాయాసేన విఘ్నేశ ప్రేణనం వదమే ప్రభో. తపస్సు లేకుండా, ధ్యానం లేకుండా, హోమం లేకుండా, జపం లేకుండా, ఆయాసం లేకుండా, అంటే శ్రమ లేకుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రీతి చెందించుకునే మార్గం చెప్పు అని అడిగింది. అప్పుడు ఈశ్వర ఉవాచ మంత్రాక్షరావళి స్తోత్రం సర్వసౌభాగ్యవర్ధనం దుర్లభం దుష్టమనసాం సులభం శుద్ధచేతసాం మహాగణపతి ప్రీతి ప్రతిపాదక మంజస కథయామి ఘనశ్రోణి కర్ణాభ్యామవతంసయా. ఓంకార వలయాకార ముంచత్ కల్లోలమాలినం ఐక్షవం చేతసా వీక్షే సింధు సందుక్షితస్వనం శ్రీమతశ్చాస్య జలధేరంతరభ్యుదితం నుమః మణిద్వీపం మదాకల్ప మహాకల్పం మహోదయం హ్రీతిమాదతా ధామ్నా ధామ్నామీశకిశోరకే కల్పోద్యానస్థితం వందే భాస్వంతం మణిమంటపే క్లీబస్యాపి స్మరోన్మాదకారి శృంగార శాలినః తన్మధ్యే గణనాథస్య మణిసింహాసనం భజే గ్లౌం కళాభిర్వాంఛామి తీవ్రాది నవశక్తిభిః సుష్టుం లిపిమయం పద్మం ధర్మాద్యాశ్రయమాశ్రయే గంభీరమివ తత్రాబ్ధిం వసంతం త్రస్య మండలే ఉత్సంగతల లక్ష్మీకముద్యత్తిగ్మాంశుపాటలం గదేక్షుకార్ముకరుచా చక్రాంబుజగుణోత్పలే వీహ్యగ్రనిజదంతాగ్రం భూషితం మాతులింగకైః న షష్ఠవర్ణవాచ్యస్య దారిద్ర్యస్య విభంజనైః ఏతేరేకాదశకరానలం కుర్వాణామున్మదం పరమానందమయం భక్త ప్రత్యోహవ్యూహనాశనం పరమార్థ ప్రబోధాబ్ధిం పశ్యామి గణనాయకం తత్పుర ప్రస్ఫురద్విల్వమూలపీఠ సమాశ్రయౌ రమారమేశౌ విమృశామ్యేవ శుభదాయకౌ ఏన దక్షిణ భాగస్థన్యగ్రోధతలమాస్థితం సకలం సాయుధం వందేతం సాంబం పరమేశ్వరం వరసంభోగరసికౌ పశ్చిమే పిప్పలాశ్రయౌ రమణీయతరౌ వందే రతిపుష్పశిలీముఖౌ
రమమాణో గణేశానోత్తరదిక్ఫలినీతలే భూభూధరాంబుదధారాభౌ భజే భువనపాలకౌ వనమాలావపుర్జ్యోతికడారితకకుప్తటాः హృదయాదిరంగదేవీ రంగరక్షాకృతే మమ తదకాండరుచిజ్యోత్స్నాకాశగండస్రవన్మదం హృద్యాశ్లేషకృతామోదమామోదం దేవమాశ్రయే దళత్కపోలవిగలం మదధారాబలాహకం తం వృద్ధిత యుజాశ్లిష్టం ప్రమోదం హృది భావయే సకాంతికాంతితిలకాపరిరబ్ధతనుం భజే భుజప్రకాండసచ్ఛాయం సుముఖం కల్పపాదపం వందే తుందిలమిందానం చంద్రకందలశీతలం దుర్ముఖం మదనావత్యా నిర్మితాలింగనం పురా జంభవైర్కృతాభ్యర్చౌ జగదభ్యుదయ ప్రభౌ అహం మదద్రవా విఘ్నౌ హతయే యేన సాంశ్రయే నమ శృంగారరుచిరౌ నమత్సర్వసురాసురౌ ద్రావిణీ విఘ్నకర్తారౌ ద్రావయేతాం దరిద్రతాం మేదురం మౌక్తికాసారం వర్షంతౌ భక్తిశాలినాం వసుధారా శంఖనిధివాక్య పుష్పాంజలినాస్తు మహా వర్షంతౌ రత్నవర్షేణ బలజ్వాలా తపస్వినౌ వరదానుమతౌ వందే వసుధా పద్మశేవధీ శమతాధిమాః అవ్యాధి సాంద్రానందకరంబితా బ్రాహ్మ్యామాదిః కలయే శక్తిః శక్తీనామభివృద్ధయే మామవంతు మహేంద్రాద్యాः దిక్పాలాः దర్పశాలినः తం నుమః శ్రీగణాధీశం సవాహాయుధశక్తికం నవీనపల్లవఛాయాదాయాదవపురుజ్వలం మదస్య కటనిష్యంద స్రోతస్వత్కటకోదరం యజమానతనుం యాగరూపిణం యజ్ఞపురుషం యమం యమవతామర్చయత్నభాజామదుర్లభం స్వారస్యం పరమానందస్వరూపం స్వయముద్గతం స్వయం హవ్యం స్వయం వైధం స్వయం కృత్యం త్రయీకరం హారకేయూరముకుటకింకిణీగతకుండలైః అలంకృతం చ విఘ్నానాం హర్తారం దేవమాశ్రయే మంత్రావళీ స్తోత్రం కథితం తవ సుందరి సమస్తమీప్సితం తేన సంపాదయ శివే శివం. మంత్రావళీ స్తోత్రాన్ని చెప్పాను. దీనితో సమస్త శుభాలని పొందు అని శివుడు పార్వతికి చెప్పాడు. ఉపదేశం లేదు, మంత్రజపం చేయలేము, హోమాలు చేతకావు, జపం చేసే ఓపిక లేదు, ధ్యానంలో మనసు లగ్నం కావటం లేదు. ఏం చేయాలి? ఇదిగో ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఈరోజు వినాయక చవితి, గణేష చతుర్థి, గణపతి నవరాత్రుల ప్రారంభం. కనీసం ఈ 9 రోజులు రోజు చేసుకోగలిగితే మంచిది. ఎందుకు? జపం, హోమం, ధ్యానం ఇవేవీ లేకుండా గణపతిని ప్రసన్నుణ్ణి చేసుకునే మార్గం ఇదని పరమశివుడు చెప్పాడు. గణపతి ప్రసన్నుడైతే ఏమవుతుంది? మీ పనుల్లో విఘ్నాలన్నీ తొలగిపోతాయి, మీ కార్యసిద్ధి కలుగుతుంది. ఈ స్తోత్రంలో చెప్పినట్టు దరిద్రం పోతుంది, శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి ఇంకొక పేరు తేజోవర్ధన స్తోత్రం, తేజస్సుని పెంచే స్తోత్రం అని మరొక పేరు కూడా ఉంది. కనుక ఈ స్తోత్రాన్ని అవలంబించండి. శ్రీ గణేష కృపకు పాత్రులు కండి. మీ జీవితాన్ని సఫలం చేసుకోండి. స్వస్తి.